నిస్సహాయులకు సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం అప్లికేషన్స్ ను సెక్రటేరియట్లో రిలీజ్ చేశారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తామన్నారు. ఇటు 22 ల్యాండ్ క్రూజర్లను కొని కేసీఆర్ విజయవాడలో దాచారని సంచలన కామెంట్స్ చేశారు సీఎం. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ను నియమించిన తర్వాతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ప్రజాపాలన రేపటి నుంచి మొదలవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో అభయహస్తం అప్లికేషన్తో పాటు లోగోను రిలీజ్ చేశారు సీఎం. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలతో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామన్నారు. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. మరోసారి అధికారంలోకి వస్తామని 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యాక ల్యాండ్ క్రూజర్లను కేసీఆర్ వాడదామనుకున్నారని ఆరోపించారు. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పనులు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వ్యవస్థలు ఆగమయ్యాయని, రానున్న రోజుల్లో ఆర్థిక రంగంతో పాటు అన్ని సెటరేట్ చేయాల్సి ఉందన్నారు రేవంత్. అయ్యా, పోయిన సంవత్సరం గాని గత సంవత్సరం గాని డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం. ఇప్పుడు ఇటు హరీష్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్. అసెంబ్లీలో బావబామరుదుల ఆరాటమే తప్ప ఇంకేం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ 1,00,000 కోట్ల సంపాదన నుంచి ₹1,00,000 ఓ మహిళకిచ్చారని, మిగతా సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు సీఎం. కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా, ₹1,00,000 ఇస్తున్నా అని కేటీఆర్ గారు నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో ₹1,00,000 అన్న నీ మొడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ఇంకా 99,999 కోట్ల రూపాయలు పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బాబామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించారా? టీఎస్పీఎస్ కి కొత్త చైర్మన్ నియమించిన తర్వాతే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం నియమించిన చైర్మన్ తో పాటు కొంతమంది సభ్యులు రాజీనామాలు ఇచ్చారని, వాటిని త్వరలో గవర్నర్ తీసుకుంటారని చెప్పారు. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారని ముందే ఆలోచించామన్నారు రేవంత్. అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో చేర్చామన్నారు రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీల అమలుకు పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు నేతలు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జీలను నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్లను నియమించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.